కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దూరాన సమీపాన వింటున్న వారికి, చేరువచ్చిన వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, దయచేసి గమనించండి. దిన ఉపవాస కూడిక. ఈ ఉపవాస కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనం నుండి చదువుకుందాము. 91వ కీర్తన 14వ వచనం చదువుకుందాము. చూడండి, అతడు నన్ను ప్రేమించును గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరుగును గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్పగా చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జయముగల యేసయ్యా, జీవాధిపతి అయిన తండ్రి, స్తోత్రాలు. ఈ రాత్రి కాలం యొక్క ఉపవాస కూడికలో ప్రభువైనా నాతో, మాతో, దూరాన సమీపాన వింటున్న వారితో, అలాగే యూట్యూబ్ లో చూస్తూ వింటున్న వారితో కూడా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తూ, నైనా ఈ వాక్యము నీది, రుణంచగల ఖడ్గము ప్రభా. నైనా ఈ వాక్యమునైనా బోధిస్తున్నటువంటి నాకు, మాకు, అయ్యా వినుచున్న వారితో నన్ను మాట్లాడగలిగినటువంటి వాక్యము గనక ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి అనేక మంది పట్టబట్టకు నీ కృప దయచేయమని, అనేక మందితో సూటిగా నువ్వు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పించెదను. పిల్లరా, చూడండి, ఈ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పించెదను. తప్పించెదను. తప్పించటం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని జ్ఞాపకం చేసుకోగలిగితే, దావీదుని పరుమార్లు తప్పించి ఉన్నాడు అపాయ స్థితిలో నుండి. మొదటిగా సింహంతో పోరాటం చేశాడు దావీదు. తర్వాత ఎలుకబంటితో పోరాటం చేశాడు దావీదు. తర్వాత గొలియాతుతో పోరాటం చేశాడు దావీదు. తర్వాత శత్రు సమూహంతో పోరాటం చేశాడు. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి అబీషాలోముతో కూడా పోరాటంలో ఉన్నాడు. కానీ ఎదురుపడలేదు. కానీ ప్రాణభయముతో. చూడు, ఇక్కడ మనం దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదుని చూసుకుంటే, దావీదు బాల్య దినములోనే సింహంతో పోరాటం చేశాడు. ఏమిటయా సింహంతో పోరాటం చేయటానికి దావీదు ఏమిటి తేడా? ఏమిటి తేడా దావీదుకి? ఎందుకు సింహంతో పోరాటం చేయగలిగినటువంటి పరిస్థితి దావీదు అని మనం ఆలోచన చేయగలిగితే, దావీదు చరిత్ర చూడగలిగితే, దావీదు యెషయా కుమారుడుగా ఉన్నాడు. పిల్లారా, యెషయా కుమారుడు